హాయ్ అండి. మనం తాటికాయతో ఎప్పుడు గారెలు, రొట్టె లాంటివి వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కేక్ చేయడం ఎలాగో చూద్దాం. తాటికాయతోటి ముందుగా తాటికాయ తీసుకుని మనం బాగా మెత్తగా నొక్కుకుని దానికి ఉన్న తొక్కను తీసివేసి అలా తీసుకోవాలన్నమాట. తొక్క తీసేసి ఇలా తీసుకుని పక్కన పెట్టుకుని కొంచెం తడి చేసుకుని దాన్ని బాగా రుద్దుకుని కొంచెం పొదినిగా ఉన్నటువంటి గిన్నె ఏదైనా మనం తీసుకోవాలన్నమాట. గిన్నె తీసుకుని ఆ గిన్నెతో అలా తీసుకోవచ్చండి. దాంట్లో పీచు వచ్చేస్తుంది కాబట్టి మనం క్యారెట్ కోరేది ఉంటుంది కదా, దాన్ని తీసుకుని దానిపై నుంచి అలా తీస్తూ ఉంటే మనకి పేస్ట్ వస్తుంది. పీచు అనేది రాదన్నమాట అండి. అలా కొంతవరకు తీసుకుని మొత్తం తెల్లగా వచ్చే వరకు దాన్ని మనం పేస్ట్ తీసేసుకోవాలి. అలా పక్కన పెట్టుకుని చూస్తే చూడండి ఎలా వచ్చిందో. ఇది మెత్తగా పీచు లేకుండా ఇలా వస్తుంది అన్నమాట అండి. ఆ పేస్ట్ తీసుకుని మనం మొత్తం కాయలన్నీ 3 టెంకలు ఉంటాయి కదండి, టెంక నుంచి తీసుకున్నాయి పీచు లేకుండా అలా తీసుకోవాలి. అలా తిప్పుతూ ఉంటే మనకి పీచు వచ్చేస్తుంది అన్నమాట అండి. దాన్ని మనం గట్టిగా నొక్కుంటే పీచు వేరుగా తీసుకుని పేస్ట్ని మనం గిన్నెకి రాసుకుని తీసేసుకోవాలండి. నెమ్మదిగా తీసుకున్న తర్వాత పీచు అనేది మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట అండి. పేస్ట్ మనకి కప్పు వచ్చిందండి. ఆ కప్పుతో తీసుకుని అదే కప్పుకి సగం పంచదార తీసుకోవాలి. దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మనం పంచదార హాఫ్ తీసుకోవాలి. మనం తీసుకున్న కప్కి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇలా మిక్సీ అయిన దాన్ని పక్కన పెట్టేసుకుని ఉప్మా రవ్వ తీసుకోవాలండి. అదే గిన్నెతో మనం మళ్ళీ ఉప్మా రవ్వ తీసుకుని అది కూడా మిక్సీ పెట్టుకోవాలి. ఇది ఫుల్ గిన్నె అంతా మనం తీసుకోవాలండి. పేస్ట్ ఎంత తీసుకుంటున్నామో అంతే ఉప్మా రవ్వ తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. పంచదార అయితే మాత్రం హాఫ్ తీసుకోవాలండి. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో 2 ఎగ్స్ తీసుకుని మనం ఇలా పగలగొట్టుకోవాలండి. 2 ఎగ్స్ కూడా అంటే మన కప్పుకి సరిపడా ఎగ్స్ 2 ఎగ్స్ పడతాయి అన్నమాట అండి. అది చిన్న కప్పు కదా. 2 ఎగ్స్ కూడా మనం బీట్ చేసుకోవాలి. బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం నురుగు వచ్చేంత వరకు కూడా అలా బీట్ చేసుకుని దాంట్లో మనం మిక్స్ చేసుకున్నటువంటి పంచదార పౌడర్ వేసుకోవాలండి. పంచదార పౌడర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుతూ పంచదార పౌడర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేయాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి అంత ఫఫీగా వస్తుందండి కేక్ అనేది. మళ్ళీ వేసుకుని అలా కొంచెం కొంచెం కలుపుకుంటూ మొత్తం ఆ పంచదార పౌడర్ అంతా మనం వేసుకుని అలా మిక్స్ చేసుకోవాలి. బాగా చూడండి నురుగు వస్తుంది కదండి. అలాగ మనం ఒకవైపు నుంచి అలా క్యూ షేప్లో మిక్స్ చేసుకోవాలన్నమాట అండి. ఒకే విధంగా మిక్స్ చేయాలి. తర్వాత ఉప్మా రవ్వ వేసుకుని కూడా అలాగే మనం రోల్ అండ్ కట్ మెథడ్లో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట అండి. బాగా మిక్స్ చేస్తూ రోల్ అండ్ కట్ లాగా మధ్యలో కట్ చేసుకుంటూ రోల్ అండ్ కట్ చేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకుని ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలన్నమాట అండి. తర్వాత ఆయిల్ తీసుకోవాలి. 3/4 వేసుకోవాలండి ఆయిల్. మనం తీసుకున్న గిన్నెకి పేస్ట్ తీసుకున్న గిన్నెతోటే 3/4 ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట అండి. దాన్ని కూడా మనం అలాగా రౌండ్ షేప్లో రౌండ్ అండ్ కట్ అనమాట అండి. అలాగే కలుపుకుంటూ ఉంటే మనకి ఫఫీగా వస్తుందండి కేక్ అనేది. పేస్ట్ కూడా వేసుకుని కలుపుకుందాం. పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట అండి. పేస్ట్ అంతా వేసేసుకుని పేస్ట్ మొత్తం వేసుకున్నాం కదండి. అలా మొత్తం వేసేసుకుని రౌండ్ అండ్ కట్ షేప్లోనే మనం మొత్తం కలుపుకోవాలి. అప్పుడు మనం ఫ్లఫీగా వస్తుందండి. బాగానే బయట మనం కొనుక్కునే ఉంటాయి కదండి, అలాగా ఫ్లఫీగా వస్తాయి. రౌండ్ అండ్ కట్ లాగా అలాగా మనం కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఈ పేస్ట్లోనే మనం 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఫుల్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట అండి. 2 వేసాం. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం బాగా మిక్స్ చేయాలి. తర్వాత బటర్ రాసినటువంటి పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్ బయట దొరుకుతుంది. మనకు బటర్ పేపర్ లేక A4 షీట్ తీసుకుని మనం ఇందులో అయితే పెడతామో దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. గిన్నెకి ఆ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకుని ఆ గిన్నెలో మనం రౌండ్ షేప్లో కట్ చేసుకుని అలా పెట్టుకోవాలి. అలా ఫిక్స్ చేసుకుని మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని తీసుకోవాలండి. ఆ విధంగా ఉంటుంది. ఆ బ్యాటర్ తీసుకుని దాంట్లో మొత్తం వేసేసుకుని మొత్తం వేసేయాలండి. తీసుకుని వేసుకుందాం. మొత్తం అంతా వేసుకోవాలి. బ్యాటర్ మొత్తం వేసుకుని అన్ని వైపులా సమానంగా అయ్యేలాగా మనం గిన్నెతో అలా కొంచెం
టప్ చేయాలి, ట్యాప్ చేయాలండి. ఇలా రౌండ్గా ట్యాప్ చేస్తే అందులో బబుల్స్ పైకి వస్తాయి. అప్పుడు కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ వేసుకుని మనం పైన డెకరేట్ చేసుకోవచ్చు. పిల్లలు రుచికరంగా తింటారు కదా, బాగా నచ్చుతుంది ఇలాగా. ఆల్రెడీ 5 మినిట్స్ ముందు కుక్కర్ పెట్టుకున్నామండి స్టవ్ మీద. ఇది హీట్ ఎక్కుతుంది కదా, దాని లోపల మనం ప్లేట్ పెట్టుకుని ఇలా మనం పెట్టుకున్న మొత్తం పేస్ట్ ఉన్నటువంటి గిన్నెని పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని మూత పెట్టాలి. మూతకు మనం విజిల్ తీసేయాలి. లోపల ఉన్నటువంటి మనకి ఇది ఉంటుంది కదండి, తీసేసి మనం మూత పెట్టుకొని, మూత మొత్తం పెట్టకూడదండి, సగమే పెట్టుకోవాలి, ఒకవైపు ఓపెన్లో ఉండేలాగా. మనం వెయిట్ చేద్దాం. 45 మినిట్స్ 1 అవర్ వరకు వెయిట్ చేయాలి. 1 అవర్ తర్వాత చూద్దాం. ఓపెన్ చేస్తే చాలా బాగా వచ్చింది చూడండి. ఒక చాకు పెట్టి మనం అది ఉడికిందో లేదో లోపల మొత్తం చూడవచ్చు. నైఫ్కి ఏమీ అంటుకోలేదు కదండి, బాగా ఉడుకుతుంది అన్నమాట. లోపల ఉడికింది. దీన్ని మనం వేరే ప్లేట్లోకి చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకుని దాన్ని రివర్స్లో పెట్టి తీసుకోవాలి. మనం చుట్టూ ఇలా అనుకుంటే ఆ ప్లేట్కి అది అంటుకోకుండా ఉంటుంది అనమాట. చాకు అంటుకోకుండా, మనం పెట్టిన గిన్నెకి అంటుకోకుండా కేక్ అనేది మనకి రౌండ్గా బయటకు వస్తుంది అన్నమాట. దీన్ని కట్ చేసి చూపిస్తాను మీకు నేను ఎంత ఫ్లఫీగా వచ్చిందని. కట్ చేస్తుంటే ఎంత సాఫ్ట్గా వెళ్ళిపోతుంది కేకు, చాకు సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. ఒక పీస్ తీసుకుంటే ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఆయిలీగా కూడా ఉంది, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.